నమస్తే, వెల్కమ్ టు సర్కార్. నేను సహస్ర. ఏపీలో పరిస్థితులు మారాయా మారలేదా అని అడిగితే దానికి ఇంకా సమాధానం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా బెటర్ అని కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. అయితే టీడీపీ కూటమి వచ్చిన తర్వాత నిజంగానే ఏపీ అభివృద్ధి పనులు, ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే మోడీ రాకతో ఖచ్చితంగా అభివృద్ధి అనేది మన కళ్ళెదురు కనిపిస్తుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? అలాగే కూటమిలో కొన్ని లోపాయకారి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మరి అందులో ఎంతవరకు నిజాలు అబద్ధాలు ఉన్నాయి అవి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ ముస్తాఫ్ హుస్సేన్ గారు. మరి సార్ అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సరే, మీరు ఇప్పుడు ఏపీ స్టేట్ సెక్రటరీగా టీడీపీలో ఉన్నారు కదా, సో చెప్పండి సార్, ప్రెసెంట్ మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎలా జరుగుతుంది అసలు? మనము స్టార్టింగ్ నుంచి మన ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీని స్టార్టింగ్ మా ఫాదర్ టీడీపీలోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా కంటెస్టేట్ చేస్తున్నారు. దానికనే మనం టీడీపీలోనే కంటిన్యూ అవుతాం. మీరు ఎంతకాలం నుంచి? బైబాద్ నుంచి టీడీపీ ఫ్యామిలీ ఉంది. మనం టీడీపీలోనే ఉన్నాం. ఓకే, సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే మార్పులు ఏ విధంగా వచ్చాయని అనుకుంటే మొదటి మార్పు ఎక్కడి నుంచి మొదలైందంటారు? ఫస్ట్ మార్పు పెన్షన్ తోనే స్టార్ట్ అయింది. ముందు వచ్చేసి వైసీపీలో జగన్ గారు అలా 2000 నుంచి 3000 చేయడానికి 5 years పట్టింది. అదే మార్పు వచ్చేసి 3000 to 4000 కావడానికి వితిన్ డేస్ పట్టింది. అంటే 4000 పెన్షన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఈ పెన్షన్స్లో 2-3 times చేసి దానికి ఆల్మోస్ట్ 15,000 వరకు కూడా పెన్షన్స్ ఇస్తున్నారు. ఓకే, అయితే లాస్ట్ టైం నవరత్నాల వల్ల వాళ్ళు ముందుకు వచ్చారు. నవరత్నాలు అనే స్కీమ్ తీసుకొచ్చి వైసీపీ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో దాన్ని ఎద్దేవా చేస్తూ టీడీపీ కూటమి అంతా కూడా నవరత్నాలు మొత్తం ఫేక్, వాళ్ళు ఇచ్చేది లేదు పెట్టేది లేదు, నా దగ్గర ఉన్న 6 గ్యారెంటీలు అయితే ఖచ్చితంగా ఇస్తామని మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో మీరు అనుకున్నట్టు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని అనిపిస్తుందా? అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నవరత్నాలు ఫెయిల్ అయినాయి కాబట్టే కదా వాళ్ళకి లెవెల్ వచ్చింది. ఫెయిల్ అయినాయి కాబట్టి టీడీపీ కూటమి ఫుల్ మెజార్టీలో గెలిచింది. దానికి రీజన్ ఆ నవరత్నాలు టోటల్ గ్రౌండ్ లెవెల్ ఫెయిల్ అయినాయి. వాళ్ళు చెప్పిన విధంగా చేయలేకపోయినారు. దానితో పాటు డెవలప్మెంట్ చేయలేదు. తర్వాత రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పొలిటికల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ చెడగొట్టినారు. కాబట్టి టీడీపీ కూటమిని ఈరోజు పబ్లిక్ ఎన్నుకున్నారు. ఆల్మోస్ట్ 11 months అయిపోయింది. ఇప్పటికీ 11 monthsలో మార్పు అనేది ప్రజలు డైరెక్ట్గా చూస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ఈ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో 2 ఇవి సంక్షేమ పథకాలు తొందరలోనే అమలు అవుతాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి రావడం వల్ల మార్పు వచ్చిందని అంటే కూటమి వల్లనే టీడీపీ గెలిచిందంటారా అక్కడ? అంటే కూటమి తీసుకున్న డెసిషన్స్ పాలసీ మేకింగ్స్ మీద గెలిచింది. ఒకరి మీద నమ్మకము, ఒకరి మీద ఒకరి అండర్స్టాండింగ్ మీద గెలిచింది. ఆ విధంగానే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, లోకేష్ గారు అంటే పాదయాత్రతో మళ్ళీ తను రావడం అనేది మనం చూస్తా ఉన్నాం ఎలక్షన్స్ ముందులో. సో ఈ పాదయాత్ర అనేది నిజంగా ప్రజల్లోకి వెళ్ళింది గట్టిగా అనడానికి ఎంతవరకు ఆస్కారం ఉందంటే? పబ్లిక్ లో వచ్చేసి పాదయాత్ర 100% ఎఫెక్టివ్. పాదయాత్ర ఎంతమంది చేసినా కూడా ముందు చేసిన నాయకులు కూడా సక్సెస్ఫుల్ అయినారు. యాత్ర అనేది రాజశేఖర్ రెడ్డి గారు సక్సెస్ అయినారు. పబ్లిక్ లో పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద, పబ్లిక్ తీర్పు కోసము, పబ్లిక్ లో ఉండే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ గ్రాస్ప్ చేస్తున్నారు. లోకేష్ గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఐడెంటిఫై చేసినారు. ఐడెంటిఫై చేసిన తర్వాత కూటమి కూడా యాక్సెప్ట్ చేసింది. పాదయాత్ర సక్సెస్ఫుల్. రీసెంట్ గా లోకేష్ గారిని కూడా మోదీ గారిని ఇన్వైట్ చేయడం, ఢిల్లీకి ఆయన వెళ్ళడం, ఎట్లాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆయన కనుక కేంద్రం వరకు వెళ్ళి వచ్చారు కాబట్టి? ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ గారు యంగ్ అండ్ డైనమిక్, స్పీడ్ అండ్
ఎనర్జెటిక్ లీడర్. ఇప్పుడు టోటల్ అన్ని స్టేట్లు మీరు కంపేర్ చేసుకుంటే అంతగా ఉండే లీడర్ ఎవరు కనపడడం లేదు. సెంట్రల్ కూడా ఆ విధంగా యాక్టివ్ పాలిటిక్స్, యాక్టివ్గా చేసే లీడర్స్, ఆ విజనరీ లీడర్స్ కావాలి కదా. ఆ విజన్ లోకేష్ గారు ఆయనకు మోదీ గారికి కనపడింది. అందుకోసమే ఆయన వన్ టైం ఇన్వైట్ చేశారు. తర్వాత సెకండ్ ఆయనే గుర్తు చేసి రండి కలవండి అన్నారు. దానికోసం పోతా ఉన్నారు, పోయి కలుస్తారు. తర్వాత మనకు స్టేట్కు ఏం డెవలప్మెంట్ కావాలా, ఏ విధంగా విజన్ తీసుకొని పోవాలా, డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలో దాన్ని తప్పకుండా కలిసి వర్కౌట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళడం, ఈ ప్రభావం నిజంగానే ఏపీ ప్రజల మీద ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఆయనే పిలిచినారు. ఆయన పిలిచినారంటే మొత్తం అన్ని స్టేట్స్ తిరుగుతున్నారు, ఎవరిని పిలిచడం లేదు కదా. ఈయనే ఎందుకు పిలిచినారంటే లోకేష్ గారికి ఆ వర్త్ అది కనపడింది ఆయనకు, ఆ యాంగ్జైటీ, ఆ విజన్ అంతా కనపడింది. అందుకోసమే ఆయనకు ఇన్వైట్ చేస్తాం. సో ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్లయితే, సో కూటమికి ఆయన ఎంతవరకు బలం అని మీకు అనిపిస్తుంది? బలము, నమ్మకము, అంత అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఓన్లీ సీఎం గారితో ఫోటో ఉంటుంది, ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడ పోయినా. కానీ అదే పనిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూడా ఫోటో ఉండాలని అదే విధంగా జియో పెట్టి ప్రతి ఆఫీస్లో కనపడాలంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత నమ్మకం ఉంటే కలిసిపోతారు. అంటే ఇప్పుడు కొన్ని అంటే లోపల కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఒకవేళ నెక్స్ట్ సీఎం ఎవరైనా వస్తే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఆ ప్రస్తావన వస్తే మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారే ఏమని చెప్పినారు, నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలా, దానికోసం నేను కష్టపడతా, అందరు కష్టపడతాను. మాకు చంద్రబాబు నాయుడు గారి లాంటి ఎక్స్పీరియన్స్, తర్వాత విజనరీ లీడర్ మనకు ఉండాలా, ఆయనతోనే మనము యాత్ర సాగిస్తాము. ఇది ఆయనే చెప్పినారు, ఆయనే దాని గురించి కట్టుబడి ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు గారు కాకుండా నెక్స్ట్ ఆయన తర్వాత అంటే అది ఇంటర్నల్ డిసిషన్స్, పార్టీ కూటమి డిసిషన్, అది ఒకరి డిసిషన్ కాదు. కూటమి ఆలోచించి అండర్స్టాండ్ చేసి డిస్కస్ చేసి ఏ విధంగా చేయాలో దాన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నట్టు కూడా ఒక ఎజెండాని తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే ప్రజలకు ఏమర్థమైందంటే కొద్దిగా బీజేపీకి మక్కువ చూపిస్తూ బీజేపీకి కొద్దిగా కనెక్షన్ పెంచుకుంటున్నారు. రేపొద్దున సెంట్రల్ లెవెల్లో కొద్దిగా అతను కూడా ఒక పొజిషన్ రావాలి, అందు గురించి ఈ ఎజెండాని తీసుకొచ్చారని అంటున్నారు. యాక్చువల్గా ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఆ ఇష్యూ వచ్చిందే పొలిటికల్గా కాదు, అది వచ్చిందే తిరుపతి లడ్డు గురించి వచ్చింది. అక్కడ జరిగిన ఇష్యూ గురించి, అక్కడ దానికి సాల్వ్ చేసే విధంగా, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏం జరిగినాయి, దానికి ఎట్లా రెక్టిఫై చేయాలా, అప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. దానికి కట్టుబడి అదర్ దాన్ రిలీజియస్ కానీ ఇవన్నీ అప్పుడు ఎప్పుడు చెప్పలేదే. కానీ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన టాపిక్ అడుగుతున్నాను సార్. టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూస్, టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఎక్కువగా బయటకు రావడం, ఈ లడ్డు విషయమైనా కానీ, మొన్న గోవులు చనిపోయారని ఒక విషయం కానీ, ఇవన్నీ వస్తూ ఉంటే కావాలని కుట్ర జరుగుతుందని అనిపిస్తుందా? దీన్ని 100% కుట్ర. ఆల్రెడీ వైసీపీ ఉన్నప్పుడు కూడా కుట్రలు చేసినారు, ఇప్పుడు కూడా చేసినారు. వాళ్ళ ఇది ఐడియా మొత్తం ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలా, ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్గా టీడీపీ అయితే ఈ కూటమి మాత్రము దానికి ఓపెన్గా అంటే ఏం జరుగుతుందో వాస్తవాలు ప్రజల ముందు ఓపెన్గా పెడతారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రమే అలా వస్తూ ఉంటే ఏం జరుగుతుందని, అంటే అంత నిర్లక్ష్యంగా ఉంది అక్కడ అధికార వ్యవస్థ? నిర్లక్ష్యం ఏం లేదు. అప్పుడు ఇక్కడ వీళ్ళు లీడర్స్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళనే పిలిచినారు కదా, రండి మీరు రండి, ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి, మీరు చూడండి అంటే వాళ్ళే రాలేదు.
వాళ్ళే అపోజిషన్ లీడర్స్ అక్కడే యాక్టింగ్ చేసి అక్కడే ఇవి చేసినారు. కానీ మీరు రాండి ఇక్కడ వచ్చి ఏం మీ మీద ఇష్యూ ఉందో మీరు రెక్టిఫై చేయండి, మాకు దీని గురించి ఏమైనా ఉంటే సలహాలు చెప్పండి అంటే వాళ్ళు రాలేదు. సో రీసెంట్ గా మోదీ గారు శంకుస్థాపన కోసం అమరావతికి వచ్చారు. సో ఫస్ట్ టైం వచ్చి శంకుస్థాపనకి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారు. రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్ టైం 100 కోట్లు, రెండోసారి 200 కోట్లు, ఇప్పుడు 400 కోట్లు. ప్రతిసారి వచ్చినప్పుడు కోట్లు ఖర్చు పెడుతుందే తప్ప అమరావతికి నిజంగా అభివృద్ధి చేసే ఎక్కడ కనిపిస్తలేదు అన్నట్టు ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి. ఏం చెప్తారు? యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టింది ఏమనేది వీళ్ళు చెప్పిన ఫిగర్స్ కాదు. ఏం ఎంత ఖర్చు చేసింది గవర్నమెంట్ ఇస్తుంది. అసెంబ్లీలో క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎంత ఖర్చు చేసినాము ఏమనేది అప్పుడే చెప్తారు. అయితే సెకండ్ ఏంటంటే డెవలప్మెంట్కి ప్రతిదాని ఒక బ్రాండ్ ఉండాలా, ఒక లొకేషన్ ఉండాలా. లొకేషన్ లేకుండా బ్రాండింగ్ లేకుండా ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే ఎవ్వరు సేల్ చేయలేరు. దానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలా. ఆ బ్రాండింగ్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా మొత్తం పిఎం గారు వచ్చినారు, అందరు వచ్చినారు, మొత్తం స్టేట్ నుంచి లక్షల్లో పబ్లిక్ వచ్చినారు, ఐడెంటిఫై చేసినారు. ఐడెంటిఫై చేసి ఇప్పుడు అన్ని కంపెనీస్ని కొత్త కంపెనీస్ కొత్త యూనివర్సిటీ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు దాని రిజల్ట్స్ విత్ ఇన్ మంత్స్లో చూడొచ్చు. అమరావతి సరౌండింగ్స్ మొత్తం విత్ ఇన్ మంత్స్లో డెవలప్మెంట్ కానీ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. దగ్గరలో మనం చూస్తాం. కూటమిలో ఎలాగో బీజేపీ కూడా ఉంది కాబట్టి ప్రత్యేక హోదాకి ఎందుకు డబ్బులు కేటాయించలేకపోతుంది? ప్రత్యేక హోదా దాని గురించి ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు చేసిన ఇబ్బందులు దానికి రెక్టిఫై చేసి ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే సరిపోతూ ఉంది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో చేసిన ఆ అప్పులు తీర్చడానికే ఇక్కడ ఉండే బడ్జెట్ సరిపోతూ ఉంది. అందుకు ఇవన్నీ చూసుకొని దానికి ఏ విధంగా చేయాలో ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంతే అంటే మీకు అనిపించింది అసలు నిజంగా ఒక మోడీ రాకతో అభివృద్ధి పనులు వేగవంతంగా లేదంటే పునర్నిర్మాణం జరుగుతున్నాయి? కొన్ని ఇంతకుముందు గత ప్రభుత్వం ఆపేసింది ఎక్కడికక్కడ, అవన్నీ పునర్నిర్మాణానికి చేపట్టారు. సో ఇవన్నీ వేగంగా జరుగుతాయి, అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని మీకు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కూడా నమ్మకం రావాలా, వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళకి నమ్మకం రావాలా, కంపెనీస్కి నమ్మకం రావాలా. కొన్ని రోజులు రాజధాని అమరావతి అన్నారు, మళ్ళీ గవర్నమెంట్ మారదాన్ని 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులను మళ్ళా క్యాన్సిల్ చేసి మళ్ళీ అమరావతి అన్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వదిలేసినారు. ఇప్పుడు ఎక్కడ రాజధాని ఏదని నమ్మకం రావాలంటే ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తేనే కదా మనకు అర్థమయ్యేది. లేకపోతే ఎవ్వరు ఊహించలేరు ఏ స్టేట్ ఏ రాజధాని విశాఖపట్నమా విజయవాడ ఎక్కడ అనేది అర్థం కాదు. అందుకు పిఎం చెప్తారు, మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నారు. నిలబడిపోయిన మొత్తం రీస్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మూమెంట్ వచ్చింది, ఇప్పుడు టెండర్స్ వచ్చినాయి, టెండర్స్ పిలిచినారు, వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కంటిన్యూగా జరుగుతాయి. విత్ ఇన్ 1 yearలో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఆఫీసెస్, బిల్డింగ్స్, యూనివర్సిటీస్ అన్ని చాలా రాబోతుంటాయి. విత్ ఇన్ 1 yearలో ప్రతి ఒక్కరికి కనపడుతుంది. లాస్ట్ 5 years లో అసలు పెట్టుబడులు ఒక్కటి కూడా తీసుకురాలేదని అన్న ఆరోపణలు చేసిన మీ ప్రభుత్వం ఇప్పుడు నిజంగా మరి ఎందుకు అన్ని పెట్టుబడులు మీరు తీసుకురాలేకపోతున్నారు? యాక్చువల్లీ లాస్ట్ వాళ్ళు పెట్టుబడులు తెచ్చేది కాదు, ఉండే పెట్టుబడులు కూడా కోల్పోయినారు. ఉన్న లూలు కంపెనీ కానీ చాలా కంపెనీస్ అమరావతి ఉండే కంపెనీస్ వదిలిపోయినాయి. వచ్చే కంపెనీస్ ఎంఓయూలు అయిన కంపెనీస్ కూడా రాకుండా చేసినారు. లాస్ట్ కియా మోటార్స్ కూడా వేరే స్టేట్కి పోయే ఆలోచన కూడా చేసుకున్నారు. అంటే ఆ విధంగా మన స్టేట్లో నుంచి పెట్టుబడులు బయటికి పోయినాయి. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పెట్టుబడులు మనకు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు
ఆన్ రికార్డ్ మోర్ దాన్ 4,50,000 crores పెట్టుబడులు రావడానికి రెడీ ఉన్నాయి. ఎంఓఎస్ జరిగినాయి. ఆల్మోస్ట్ దాని ద్వారా ఆల్మోస్ట్ ఒక 4 lakh జాబ్స్ వరకు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు 6 గ్యారంటీస్ కూడా కరెక్ట్ గా ఎవరికి కూడా అందట్లేదు. ఒకటో రెండో వస్తున్నాయి తప్ప అన్ని హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు కావట్లేదని అసంతృప్తి అయితే ప్రజల్లో ఉంది. లేదు ఇప్పుడు ఇంకా రాబోయే అంటే నెక్స్ట్ మంత్ 2 హామీలు నెరవేర్చుకుంటా ఉన్నాయి. తర్వాత ఇంకో మిగిలిన హామీ వితిన్ 2 months అంటే 2-3 months అన్ని హామీలు నెరవేరుస్తారు. సంక్షేమ పథకాలు ఏమి చెప్పినారో అన్నీ 100%గా అమలు చేస్తారు. తర్వాత వేరే డెవలప్మెంట్స్ జరుగుతాయి, అన్ని వితిన్ 3 months కనపడతాయి. కానీ గత ప్రభుత్వంలో ఎంత అసంతృప్తితో ఉన్నారు ప్రజలు, ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద మార్పు ఏం లేదు అన్నట్టు కూడా కొద్దిగా అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు సార్, ఏమంటారు? ఏం లేదు, అసంతృప్తి నాయకులకు ఉంది, వైసీపీ నాయకులకు. వాళ్ళే బాధపడుతున్నారు, వాళ్ళే రెచ్చగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మార్పు అనేది ఫస్ట్ రోడ్డు మీదకి వస్తే వెహికల్ కానీ మనుషులు కానీ రోడ్డు మీదకి వస్తేనే కనపడతా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏ రోడ్స్ కూడా వేయలేదు, ఏ రోడ్ కూడా డెవలప్ చేయలేదు. ఇప్పుడు బయటికి వస్తానే ఆ రోడ్స్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చేంజ్ అనేది కనపడతా ఉంది. గ్రౌండ్ నుంచి చూసుకున్నట్లయితే నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో కమిషన్ల మీద ఈ రోడ్ కాంట్రాక్ట్స్ అవి తీసుకుంటున్నారు, కమిషన్ బేస్ మీద పనిచేస్తున్నారని ఒక ఆరోపణలు అయితే మేము వస్తున్నాయి. మన దృష్టికి అది ఏం రాలేదు. అంటే వైసీపీ ఉండే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా, టైం పాస్ చేయాలా అనే ధోరణిలో చెప్తా అన్నారు తప్ప ఏం మనకైతే 100% ఏం కనపడలేదు. కమిషన్ ఎక్కడ కనపడతాయి? పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే మొన్నటి వరకు అయితే ఇంకా కూడా కొంతమంది పోలీసులు వైసీపీకి అనుచరులుగా ఉన్నారని మీరు అనడం వింటున్నాము. సో అందు గురించే ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి మరీ కొడతానన్నట్టు కూడా ఆయన ఎక్స్-సీఎం మాట్లాడిన మాటలు కూడా మీరు చూస్తారు కదా. బట్టలు నొప్పి కొట్టారు కదా, ఆల్రెడీ బట్టలు నిల్వ తీసేస్తారు వైసీపీ వాళ్ళు, నాయకులని లీడర్లని అందరు బట్టలు కూడా తీసే కదా. పబ్లికే బట్టలు కూడా తీసి 11 సీట్లకు వచ్చినారు. ఇప్పుడు మళ్ళా బట్టలు తీస్తుంటే ఎక్కడికి వస్తారు? సెకండ్ డివిజన్లో మిగిలిపోతారు. పోలీసులు ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులకే బట్టలు తీసుకుంటే ఆల్రెడీ వీళ్ళకి విప్పేస్తారు కదా, విప్పేస్తానే 11కి వచ్చినారు. ఇంకా ఈ మాటలు చెప్పి ఇవి చెప్పి ఇంకా ఉండేది సింగిల్ డిజిట్ నిలబడిపోతారు. అంటే నెక్స్ట్ ఇంకా అసలు హవానే ఉండదంటారా? ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వము 2 విజన్స్ చూసి ముందుకుపోతారు. చంద్రబాబు నాయుడు గారు 2 ఆలోచిస్తారు. ఒకటి సంక్షేమం, సెకండ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ డెవలప్తోనే ఈ సంక్షేమ పథకాలు నడవాలి, ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలి. అంటే మనకు మన స్టేట్కి ఇంపార్టెంట్ ఏంటి? ఒకటి రాజధాని తర్వాత పోలవరం తర్వాత హంద్రీనీవా ఇది మొత్తం వాటర్ రాయలసీమకు వాటర్ రావాలి, హంద్రీనీవా. ఈ విజన్స్ చేసుకొని ఈ కంటిన్యూ వితిన్ 2 to 2.5 years కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు ఇంకా రాబోయే పెట్టుబడులు ఇప్పుడే ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయంటే ఇంకా రాను చాలా పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులతో జాబ్స్ చాలా వస్తాయి. ఆల్మోస్ట్ లోకేష్ గారు 20 lakhs జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ విధంగానే ఇప్పటికి 4 lakh జాబ్స్ వచ్చేటట్టుగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు 4.5 lakhs పెట్టుబడులు వస్తే దానికి ఆల్మోస్ట్ 4 lakh జాబ్స్ వస్తాయి. ఇంకా కంటిన్యూ అయితే ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇంకా పెరుగుతాయి. అప్పుడు అందరికీ జాబ్స్ ఉంటాయి, అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కనపడతానే ఉంటుంది. ఇంకా అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత పబ్లిక్ ఎవరికి ఓటు వేస్తుంది? అంత మంత్రికి ఇస్తున్న కంప్లీట్ అయిపోయినట్టేనా? మంత్రి విస్తరణ అయిపోయింది కదా.
కొంతమంది డమ్మీ ఫేక్ వాళ్ళని పెట్టారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. లేదు అట్లేం లేదు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ విషయంలో ఏదో పేరుకు మాత్రం డమ్మీ హోమ్ మినిస్టర్ కానీ ఆ ఒక డమ్మీ క్యాండిడేట్ మొత్తం కూడా సీఎం హ్యాండ్ ఓవర్ లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ డమ్మీ మినిస్టర్లు, డమ్మీ డిప్యూటీ సీఎంలు, అన్ని డమ్మీనే, స్పీకర్లు డమ్మీనే అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మొత్తము లాస్ట్ జరిగిన టీడీపీ ఎవరెవరు ఇబ్బంది పెట్టినారో, పబ్లిక్ ఎవరికి ఇబ్బంది పెట్టినారో అవన్నీ కనుక్కుంటా అన్నారు. దానికి యాక్షన్ తీసుకుంటా అన్నారు. భయపడకుండా సింగిల్ గా తీసుకుంటా అన్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు అసలు హ్యాండ్ ఓవర్ ఏదైతే ఉందో సీఎం హ్యాండ్ ఓవర్ లో లేకుండా ఎవరికి వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ పనులు చేస్తున్నారు. ఇప్పుడు మంత్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాడు. వైసీపీలో ఒకే మంత్రి, ఒకే సీఎం, ఒకే అంతా ఆయనే, అందరూ డమ్మీనే. ఓన్లీ కూటమి ప్రభుత్వంలోనే జనసేనలో ఉండే మంత్రులు చేస్తారు, బీజేపీలో వచ్చిన మంత్రులు చేస్తారు. అందరూ ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్న పరిధిలో నీట్గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. సో నెక్స్ట్ కూడా కూటమి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100%. ఎందుకంటే రాబోయే 2 years తర్వాత అన్ని పబ్లిక్ కళ్ళు ముందుకు కనపడతాయి. రాజధాని కానీ, పోలవరం కానీ, తర్వాత రాయలసీమకు వాటర్ కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఫుల్ఫిల్ చేసే పబ్లిక్కి ఇంకా మెజారిటీ పెరుగుతుంది, ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికైతే ఏపీ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, సో డూ యూ ఎక్స్పెక్ట్ సార్ ఎనీ టికెట్ ఎక్కడి నుంచి ఆశిస్తున్నారా? ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పుడు పార్టీ ఏం నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి ఉంటాం. అంతే. సో ఎందుకంటే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు టీడీపీ కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో మీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది టీడీపీ ప్రభుత్వం నుంచి? పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి నాయకులు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది. అందరికీ ఒక కుటుంబంలాగా కలిసి ఉంటారు. దానికి ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఉండగానే పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తుందో దాన్ని ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు. సో మీరు అనుకున్నట్టుగానే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కూడా రావాలని మా ఛానల్ నుంచి కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.